వెల్కమ్ టు అవనిగడ్డ ఆన్లైన్ క్లాసెస్. గత 15 సంవత్సరాలుగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్లో ఏ రకంగా అయితే టీచ్ చేయడం జరిగిందో అదేవిధంగా అదే నాణ్యతతో ఆన్లైన్ క్లాసెస్ కూడా బోధిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసులలో అత్యున్నతమైనటువంటి నాణ్యతతో మంచి క్లాసెస్ను అందిస్తున్నటువంటి ఏకైక సంస్థగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నిలుస్తుంది. ఇందులో మై నేమ్ ఈస్ కె శ్రీనివాసులు. యాజ్ ఏ సోషల్ పెడగాజీ ఫ్యాకల్టీ నేను 2008 సంవత్సరం నుండి యాజ్ ఏ ఫ్యాకల్టీగా వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ టెక్స్ట్ బుక్స్కి సంబంధించి బేస్డ్ ఆన్ ద అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మెథడాలని టీచ్ చేయడం జరుగుతుంది. ఈజీ మెథడ్స్లో తర్వాత ఎలా గుర్తుంచుకోవాలి, క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటి ఓరియంటేషన్తో విద్యార్థులకు సులభమైనటువంటి రీతిలో బోధన చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందులో ఈరోజు మనం సోషల్ పెడగాజీలో ఉండేటువంటి సిలబస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ తర్వాత ఆ సిలబస్లో ఉన్నటువంటి మొత్తం చాప్టర్స్ని ఒకదాని తర్వాత ఒకటి దానికి ఇంపార్టెన్స్ ఆధారంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూర్తిగా సబ్జెక్ట్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నౌ లెట్ us go to the explanation of the social pedagogy syllabus. సోషల్ పెడగాజీకి సంబంధించినటువంటి సిలబస్ను మనం డిస్కస్ చేస్తున్నాం. పెడగాజీ అంటే బోధన అభ్యసన శాస్త్రము అని. ఇంతకుముందు మనకేముండేది అంటే సోషల్ మెథడాలజీ ఉండేది. అది వచ్చేసి సోషల్ మెథడాలజీ అంటే సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులని, కానీ సోషల్ పెడగాజీ అంటే సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రము అని అర్థం. సింపుల్గా క్వశ్చన్ అడగడం జరిగింది. పెడగాజీ అనగా బోధన అభ్యసన శాస్త్రం, మెథడాలజీ అనగా బోధనా పద్ధతులు. కాబట్టి ఆఫ్టర్ 2005 ఎన్సిఎఫ్ 2005 తర్వాత మనకు పెడగాజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులకే కాదు విద్యార్థులకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. బోధన అభ్యసన శాస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరియు మన సోషల్ పెడగాజీలో మన గురుకులాల్లో కూడా అత్యధికంగా ఒక పేపరే మెథడాలజీకి ప్రాధాన్యత ఇచ్చారు, పెడగాజీకి ప్రాధాన్యత ఇచ్చారు. మరియు స్కూల్ అసిస్టెంట్లో కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ మనకు పెడగాజీలోనే ఉంటుంది. బేస్డ్ ఆన్ ద కంటెంట్, హౌ టు టీచ్ ఆఫ్ ద కంటెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ మెథడాలజీ అండ్ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్. కాబట్టి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ ఎలా కంటెంట్ బోధన చేయాలి, ఏ రకంగా టీచ్ చేస్తే విద్యార్థులకు అర్థమవుతుంది అనే రీతిలో మనకు ఈ అంశాలను పొందుపరచడం జరిగింది. మరియు మన సిలబస్లో పెడగాజీలో ఏ అంశాలు ఉన్నాయంటే సాంఘిక శాస్త్రాల సమైక్య అధ్యయనం మరియు పరిచయం అనేటువంటిది ఉంటుంది. అంటే సాంఘిక శాస్త్రంకి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి లేదా పెడగాజీ సంబంధించి మెయిన్గా పరిచయం, ఇంట్రడక్షన్ అనేటువంటిది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఆ ఇంట్రడక్షన్లో ఏ అంశాల గురించి మనం మాట్లాడతామంటే ముఖ్యంగా అందులో ప్రధానంగా మనం మాట్లాడేటువంటి అంశాలు నేచర్ ఆఫ్ ద సోషల్ స్టడీస్, సాంఘిక శాస్త్రం యొక్క నేచర్ ఏంటి, సాంఘిక శాస్త్రం యొక్క పరిధి ఏంటి, స్కోప్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సోషల్ సైన్స్ అండ్ న్యాచురల్ సైన్స్, అండ్ ఆల్సో డిఫరెన్స్ బిట్వీన్ ద సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్స్ అనే అంశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. తర్వాత వచ్చేసి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి నిర్వచనాలు మాట్లాడుకోబోతాం. తర్వాత సాంఘిక శాస్త్రంకు సంబంధించిన చరిత్ర, ఎలా ఏర్పడింది సాంఘిక శాస్త్రము అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో ప్రధానంగా మనకు మినిమం ఏం లేదన్నా 2 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కంపల్సరీగా వచ్చేటువంటి ఏరియా ఇది బేసిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సోషల్ స్టడీస్. సోషల్ పెడగాజీలో పరిచయం మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. దాని తర్వాత మనకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్ ఏంటంటే సాంఘిక శాస్త్రము ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్.
మనకు మెథడాలజీలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక చాప్టర్గా రెండో చాప్టర్ తీసుకుంటాం. ఇందులో సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశాలు ఏంటి, అదేవిధంగా ఉద్దేశాలకు అనుగుణంగా గమ్యాలు మనకు ఎలా ఏర్పడ్డాయి, గమ్యాలకు అనుగుణంగా లక్ష్యాలు ఎలా ఏర్పడ్డాయి, లక్ష్యాలకు అనుగుణంగా స్పష్టీకరణలు ఎలా రావడం జరిగింది, తర్వాత అదనంగా విలువలోని చాప్టర్ను కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి సెకండ్ చాప్టర్లో సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు ఏంటి, సాంఘిక శాస్త్ర గమ్యాలు ఏంటి, అదేవిధంగా లక్ష్యాలు మరియు ఉద్దేశాలకు గమ్యాలకు లక్ష్యాలకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అనే అంశాలు నేర్చుకోబోతున్నాం. తర్వాత విలువలు అనేటువంటి చాప్టరు వెరీ ఇంపార్టెంట్ చాప్టరు. విలువలు అనేటువంటి చాప్టర్ సెకండ్ చాప్టర్లో పొందుపరచడం జరిగింది. మన టెక్స్ట్ బుక్లో అదనంగా చేర్చబడినటువంటి న్యూ చాప్టర్ ఏంటంటే విలువలు, వాల్యూస్ ఎన్ని రకాలు, వాల్యూస్ లక్షణాలు ఏంటి అనే అంశాల గురించి ఎక్కువసార్లు బిట్ అడుగుతున్నాడు. వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. మరియు ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు అనేటువంటివి ఏంటి, విద్యా లక్ష్యాలు ఏంటి, అదేవిధంగా మనకు బోధనా లక్ష్యాలు ఏంటి, అభ్యసన లక్ష్యాలు ఏంటి అనే అంశాలను మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లక్ష్యాలను కూడా మనం కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. విద్యా లక్ష్యాల వర్గీకరణ, బోధనా లక్ష్యాల వర్గీకరణ, అభ్యసన లక్ష్యాల వర్గీకరణ, వాటి మధ్య తేడా ఏంటి, వాటికి ఇంపార్టెన్స్ ఏంటి మనం చేర్చుకోబోతున్నాం. సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు ఏంటి, సాంఘిక శాస్త్రం నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉద్దేశం నెరవేరుతుంది, సాంఘిక శాస్త్రంలో మనకున్న డిసిప్లిన్స్ 4 విభాగాలు కలవు. జియోగ్రఫీ ఉద్దేశం ఏంటి, హిస్టరీ ఉద్దేశం ఏంటి, పొలిటికల్ సైన్స్ ఉద్దేశం ఏంటి, అట్ ద సేమ్ టైం మనకున్నటువంటి అర్థశాస్త్రమిక ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాలకు సంబంధించిన మనకు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ లెసన్ వెరీ ఇంపార్టెంట్గా మనం తీసుకోవచ్చు. అందులో మనం తీసుకుంటే ఒకే జ్ఞానాత్మక రంగం ఏంటి, భావావేశ రంగం ఏంటి, మానసిక చలనాత్మక రంగం ఏంటి, అందులో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలు ఎలా మనకు రావడం జరిగింది, వాటికి సంబంధించినటువంటిది ఒక ఎగ్జామినర్ ఎలా అడుగుతారు అనేది మన రెగ్యులర్ క్లాస్లో చూసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సెకండ్ లెసన్ కూడా మనకి ఇంపార్టెంట్. అత్యంత ప్రాధాన్యత ఏదైనా ఉంది ఈ 10 చాప్టర్లో అంటే సెకండ్ చాప్టర్కి మీరు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ స్కోరింగ్ చాప్టర్ కూడా అదే ఉంటుంది. కాబట్టి దాని మీద మనం అధికంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా టెక్స్ట్ బుక్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడంటే నూతనంగా చేర్చబడినటువంటి అంశాల మీద ప్రశ్న అడుగుతున్నాడు. ప్రధానంగా నూతనంగా గత టెక్స్ట్ బుక్ని ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్ను మనం పరిశీలిస్తే అదనంగా చేర్చబడినటువంటి అంశాలు మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా మనకు ఆండర్సన్ క్రాత్హోల్ వర్గీకరణ అందులో కంపల్సరిగా బిట్ ఉండడం జరుగుతుంది. మొన్న మనకు గురుకులాలో చూసినా కూడా మెటాకాగ్నేటివ్ ఆబ్జెక్టివ్ అనేటువంటి దాని మీద ప్రశ్న అడిగాడు. అంటే అభివాద లక్ష్యాలు అనగా ఏంటి అనే క్వశ్చన్ అడిగాడు. మనం టెక్స్ట్ బుక్ను పరిశీలిస్తే మొత్తం టెక్స్ట్ బుక్లో కనీసం మనకు 20 నుండి 30 అంశాలు న్యూ టర్మినాలజీ అనేది కనిపిస్తుంది. ఆ టర్మినాలజీని చదువుకుంటే కనీసం 5 బిట్స్ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి హౌ టు రీడ్ అనేది కూడా మనకి ఇక్కడ నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం చదివినా వచ్చేది అన్నే మార్కులే, మనం ఏం చదవాలి ఏం చదవకూడదని తెలుసుకున్నా కూడా వచ్చేది అన్నే మార్కులే. కాబట్టి ఇవి మనకు న్యూ టర్మ్స్ ఈ లెసన్లో ఏమున్నాయి అనేది చర్చించుకుంటాం. అలాంటి వాటిలో మెటాకాగ్నేటివ్ అంటే ఏమి, ప్రవర్తనా లక్ష్యాలు అంటే ఏమి, భావనాత్మక లక్ష్యాలు అంటే ఏమి, విధాన లక్ష్యాలు ఏంటి, ఈ 4 అంశాలు నూతనంగా చేర్చారు. కాబట్టి కంపల్సరిగా అక్కడ బిట్ అడుగుతారు. కంపల్సరిగా వీ షుడ్ ఫోకస్ ఆన్ దట్ ఏరియా. This is most important chapter. Next, let us go to the third chapter, పాఠశాల యొక్క విద్యా ప్రణాళిక. This is another important chapter. విద్యా ప్రణాళిక సంబంధించినటువంటిది. అదేవిధంగా పాఠ్య ప్రణాళికకు సంబంధించి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనకు కరికులం అండ్ పీరియడ్ ప్లాన్, లెసన్ ప్లాన్కి కరికులంకి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి మనం చదువుకోబోతున్నాం. మరియు ఈ కరికులంలో ఎలాంటి డెఫినేషన్ ఏంటి, కరికులంలో డెఫినేషన్ మనకి ఏ పదం నుండి వచ్చింది, కరికులం అనేది ఏ భాషా పదము, ఏ భాషా పదం నుండి వచ్చింది, దాని అర్థం ఏంటి, ఇది కూడా ఇంకొక ఏరియా. న్యూ టర్మినాలజీ అనేటువంటిది ఒక ఏరియా అయితే
సెకండ్ ఏంటంటే మన టెక్స్ట్ బుక్లో ఒక పదం ఉంటుంది, ఆ పదము ఏ పదం నుండి వచ్చింది, ఏ భాషా పదం నుండి వచ్చింది, దాని అర్థం ఏంటి అని ఒక చోట రాసుకోగలిగితే కూడా మనకు అక్కడి నుంచి కూడా ఒక బిట్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరికులం అనే ఇంగ్లీష్ భాషా పదము కర్రేరి, కెర్రీరు, కొర్రేరి అనే లాటిన్ భాషా పదాల నుండి వచ్చింది. వీటి అర్థం ఏంటి అంటే పరిగెత్తే దారి, పందెపు బాట అనేటువంటి గమ్యాన్ని చేరుకునే మార్గము ధావన పదము అని పిలుస్తాం. కాబట్టి వీటి అర్థాలు తెలుసుకోవాలి, ఏ భాషా పదం నుండి వచ్చిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత విద్యా ప్రణాళికలో మూల విద్యా ప్రణాళిక అంటే ఏమి, కోర్ కరికులం అంటే ఏంటి, ఆ కోరికలంలో ఎలాంటి అంశాలు ఉంటాయో వాటిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళికకు ఉన్నటువంటి తేడా ఏంటి, విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏంటి, విద్యా ప్రణాళికలో నిర్మాణ సూత్రాలతో పాటు ఉపగమాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్కువసార్లు అడుగుతున్న బిట్ ఏమంటే ఇవే ఎక్కువగా అడుగుతున్నాడు. ఏకకేంద్రికత ఉపగమం అంటే ఏమి, శీర్షిక ఉపగమం అంటే ఏమి, సర్పిల్ ఆకార ఉపగమం అంటే ఏంటి, ఏ పద్ధతిలో టెక్స్ట్ బుక్ను పొందుపరచడం జరిగింది అనే అంశాలు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఈ లెసన్స్లో. అంతేకాకుండా ఎన్సిఎఫ్ 2005, 1986, తర్వాత స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనకు సాంఘిక ఒక పత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ ఎడ్గార్ డేల్ అనుభవ శంకును కూడా ఈ లెసన్లోనే పొందుపరచడం జరిగింది. తర్వాత ఎన్సిఎఫ్ 2005కి తర్వాత ఉన్నటువంటి అంశాలు, సాంఘిక శాస్త్రానికి ప్రాధాన్యత అంశాలు. మరి అట్ ద సేమ్ టైం ఇదే లెసన్లోనే మనకు నిర్మాణాత్మక ఉపగమము, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ లెసన్లో మనకు అండర్సన్ క్రాఫ్ట్కోల్ యొక్క వివరణ ఎంత కొత్తగా వచ్చిందో అట్ ద సేమ్ టైం థర్డ్ లెసన్లో కూడా నిర్మాణాత్మక ఉపగమము, కన్స్ట్రక్షనల్ అప్రోచ్ అనేటువంటిది కొత్తగా రావడం జరిగింది. కాబట్టి దాని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. దాన్ని ఈ లెసన్లో మనం చర్చించుకోబోతున్నాం. కాబట్టి నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏమిటి, దాని నిర్వచనాలు ఏంటి, దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, 5Eల విధానం ఏంటి, 5Eల విధానంలో ప్రాధాన్యత ఏంటి అనే అంశాన్ని కూడా మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాము. విద్యా ప్రణాళిక చదివే సందర్భంలోనే దీనికి లింక్ మనకు ఏముంటుందంటే వార్షిక ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలి. ఒక టీచర్ అయిన తర్వాత వార్షిక ప్రణాళికను మన సోషల్ స్టడీస్కి ఎలా తయారు చేసుకోవాలి, యూనిట్ ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలి, పీరియడ్ ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత ఎన్ని సబ్జెక్టులకు తయారు చేసుకోవాలి, ఎన్ని క్లాస్ రూమ్ తయారు చేసుకోవాలి, ఏ రకంగా తయారు చేసుకోవాలి, అందులో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి అనే అంశాలను కూడా మనం ఇక్కడ ప్రణాళికల్లోనే మాట్లాడుకుంటాం. కాబట్టి ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్, అదేవిధంగా విద్యా ప్రణాళిక, దానికి సంబంధించిన అంశాలు కూడా చర్చించుకోబోతున్నాం. తర్వాత మనకు టెక్స్ట్ బుక్లో భూగోళ శాస్త్ర బోధన అభ్యసన వనరులు అభివృద్ధి అనేటువంటి అంశం గురించి ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే మనకు టెక్స్ట్ బుక్లో సాంఘిక శాస్త్రాన్ని మనం పరిశీలించినప్పుడు అందులో ప్రధానంగా 4 ఉపభాగాలు ఉంటాయి. ఒకటి భౌగోళిక శాస్త్రం అని, చరిత్ర అని, పౌరశాస్త్రం అని, అర్థశాస్త్రం అనే అంశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు మనకు టెక్స్ట్ బుక్లో పొందుపరచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు సౌర కుటుంబం అనేటువంటి ఒక లెసన్ ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్, అడవులు అనేటువంటి ఒక లెసన్ ఉంటుంది. తర్వాత మనకు భౌగోళిక స్వరూపాలు అనేటువంటిది ఒక అంశం ఉంటుంది. అయితే తెలంగాణ భౌగోళిక స్వరూపాలని మనకు ఉండడం జరుగుతుంది. తర్వాత పటాలు, అధ్యయనం అనేటువంటి అంశాలు ఉండడం జరుగుతుంది. ఈ 4 భూగోళిక శాస్త్రానికి సంబంధించిన అంశాలుగా మనం ప్రస్తావించడం జరుగుతుంది. 6th క్లాస్లో ఇదే యూనిట్లు ఉంటాయి, 7th క్లాస్లో ఇదే యూనిట్లు ఉంటాయి, 8th క్లాస్లో కొద్దిగా చేంజ్ చేసి ఇదే యూనిట్లను ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి యూనిట్లను మనం పరిశీలించి ఈ యూనిట్ల ఆధారంగా మనకు ఎలా బోధన చేయాలి, అంటే భౌగోళిక శాస్త్రాన్ని ఎలా బోధన చేయాలి, ఏ రకమైనటువంటి ఉపగమాన్ని ఉపయోగించాలి, ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి, ఇక్కడ ఎలాంటి ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలా, ఉపన్యాస ప్రదర్శనా పద్ధతిని ఉపయోగించాలా, అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్టు పద్ధతిని ఉపయోగించాలా, సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగించాలా, మూలాధార పద్ధతిని ఉపయోగించాలా, ఏ పద్ధతిని ఉపయోగించాలి
ఉపయోగించి మనకు భూగోళ శాస్త్ర బోధన చేయాలి, మరి విద్యార్థులు అభ్యసన చేయాలి, దానికి కావలసిన వనరులు ఏంటి, భూగోళ శాస్త్రానికి కావలసిన వనరులు ఏంటి, బోధన చేసేటప్పుడు మ్యాప్లు ఉపయోగించాలి, ఎలాంటి మ్యాప్లు ఉపయోగించాలి, ఎలాంటి గ్లోబులు ఉపయోగించాలి, ఎలాంటి చార్ట్లు ఉపయోగించాలి, ఎలాంటి నమూనాలను ఉపయోగించాలి, ఎలాంటి టీఎల్ఎంను ఉపయోగించాలి అనేటువంటిది మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. అభివృద్ధి ఎలా చేయాలి అంటే ఆ లెసన్ని అభివృద్ధి ఎలా తీసుకొని రావాల్సి ఉంటుంది, బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందించే సందర్భంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది మనకి ఇక్కడ నేర్చుకోబోతున్నాము. అంటే ఈ లెసన్ బోధనా పద్ధతులకు సంబంధించింది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కంటెంట్ కూడా కొంత యాడ్ చేసి ఉంటారు, కాబట్టి ఆ కంటెంట్ను ఎలా బోధిస్తావనేది మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అర్థశాస్త్రం యొక్క స్వభావము, దాని పరిధి, వనరులు, అభివృద్ధి. సేమ్ భూగోళ శాస్త్రానికి సంబంధించిన కంటెంట్ ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఎలా బోధన చేస్తాం. సేమ్ అర్థశాస్త్రానికి సంబంధించిన కంటెంట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా బోధన చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా అర్థశాస్త్రంలో మనకు కొన్ని లెసన్స్ ఇవ్వడం జరిగింది. ఉత్పత్తి, వినిమయము, వినియోగం అనే లెసన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6వ తరగతిలో తీసుకుంటే వ్యవసాయానికి సంబంధించిన కొన్ని చాప్టర్స్ ఇచ్చారు. 7వ తరగతిలో తీసుకుంటే మరికొన్ని చాప్టర్స్ మనకు పొందుపరచడం జరిగింది. ఏంటి 7వ తరగతిలో మనం తీసుకున్నప్పుడు ఓకే రైతు మార్కెట్ అంటే ఏమి, రైతు బజార్ ఏంటి, మార్కెట్ యార్డ్ అంటే ఏంటి అనే అంశాలను పొందుపరచడం జరిగింది. 8వ తరగతిలో తీసుకుంటే బ్యాంకింగ్ అంటే ఏంటి, ఎలా ఉత్పత్తి చేస్తారు, అలావిధంగా ఎలా పన్నులు మనం కట్టడం జరుగుతుంది, ఇలాంటివి పరిశ్రమలు అనే అంశాలు పొందుపరచడం జరిగింది. అదే 9వ తరగతిలో వచ్చేటప్పటికి మనం తీసుకుంటే పారిశ్రామికీకరణ ఏ రకంగా జరిగింది, ఆర్థిక శాస్త్రం ఎలా సపోర్ట్ చేయడం జరిగింది, వ్యవసాయ విధానాలు ఏంటి, హరిత విప్లవం ఏంటి అనే అంశం ఇచ్చారు. 10వ తరగతిలో తీసుకుంటే ఉత్పత్తి కారకాలకు సంబంధించిన అంశాలు ఇచ్చారు. మరి ఈ లెసన్స్ను ఉపాధ్యాయుడు ఏ పద్ధతిలో బోధించాలి, ఏ ఉపగమాన్ని ఉపయోగించి బోధించాలి అనేటువంటిది మనకు ఈ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అర్థశాస్త్రం యొక్క స్వభావము మరియు పరిధి ఎంతవరకు ఉంది, అర్థశాస్త్రం అంటే ఏమి, అర్థశాస్త్రాన్ని ఎలా విభజన చేయడం జరిగింది, మైక్రో ఎకనామిక్స్ అంటే ఏమి, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏమి, మరియు మైక్రో ఎకనామిక్స్ మీద ఎవరు అభివృద్ధి చేశారు, మ్యాక్రో ఎకనామిక్స్ మీద ఎవరు అభివృద్ధి చేశారు, వాటి వివరణ ఏ రకంగా రావడం జరిగింది, అర్థశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాయి అనే అంశాన్ని మనకి ఈ లెసన్స్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనకు అర్థశాస్త్రంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్వశ్చన్స్ అర్థశాస్త్రంలోనే అడగడానికి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ఈ రెండు మనకి ఇంతవరకు ఏం చేయడం జరిగిందంటే సెమిస్టర్ 1గా ప్రస్తావించడం జరిగింది. ఈ 5 చాప్టర్లను సెమిస్టర్ 1గా ప్రస్తావించడం జరిగింది. మనకు న్యూ టెక్స్ట్ బుక్లు విడుదల చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ల్లో ఈ 5 చాప్టర్లను ఒక సెమిస్టర్ గాను, రిమైనింగ్ 5 చాప్టర్లను మరొక సెమిస్టర్ గాను ప్రస్తావించడము జరిగింది. కాబట్టి నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ఉపగమాలు, వ్యూహాలు. సాంఘిక శాస్త్ర ఉపగమాలు, వ్యూహాలు అంటే సాంఘిక శాస్త్రం మొత్తం బోధన చేయడానికి ఎలాంటి ఉపగమాలను మనం ఉపయోగిస్తున్నాం, ఎలాంటి వ్యూహాలను మనం ఉపయోగిస్తున్నాం. చాలామందికి తెలియని అంశం ఏంటంటే వ్యూహము అంటే వేరు, ఉపగమము అంటే వేరు. కాబట్టి వ్యూహం అంటే ఏమి, ఉపగమం అంటే ఏంటి, మన అప్రోచ్ అంటే ఏంటి, మనం దాని గురించి నేర్చుకుంటాం. కాబట్టి బోధనా పద్ధతి అంటే ఏమి, బోధనా విధానం అంటే ఏమి, బోధనా ఉపగమం అంటే ఏమి, బోధనా వ్యూహం అంటే ఏమి, వాటి మధ్య ఉన్న తేడా ఏంటి, బోధన ఉపగమాలు ఎన్ని ఉన్నాయి, ఒక ఉపాధ్యాయుడు ఆధీనంలో ఉండే ఉపగమాలు ఏంటి, విద్యార్థులతో పంచుకునే ఉపగమాలు ఏంటి, వాటికి సంబంధించిన ప్రత్యేక ప్రస్తావన ఏంటి, అందులో ప్రధానమైనటువంటిది ప్రాజెక్టు పద్ధతి అంటే ఏమి, అన్వేషణ పద్ధతి అంటే ఏమి, మనకు మూలాధార పద్ధతి అంటే ఏమి, క్షేత్ర పర్యటన, సాంఘికీకరణ చర్చ అంటే ఏంటి, తర్వాత ఉద్గారాలు, నాటకీకరణ అంటే ఏంటి, అలాంటి అంశాలు ఏమున్నాయి, సింపోజియం అంటే ఏంటి. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉపగమాలు మనకు ఉన్నాయి. సూక్ష్మ బోధనా పద్ధతి కూడా మనకు సాంఘిక శాస్త్రంలో ఉంది. దాని అంశాలు కూడా మనం ఇక్కడ చర్చించుకోబోతాము. ఇది మనకు ఉపగమాలకు సంబంధించిన లెసన్. కాబట్టి ఎక్కువగా మనకు విద్యా లక్ష్యాలు, అదేవిధంగా ఉద్దేశాలు లెసన్ తర్వాత అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి మరొక చాప్టర్ ఏంటంటే బోధనా పద్ధతులు, బోధనా ఉపగమాలకు సంబంధించిన అంశం.
తర్వాత చరిత్ర మరియు బోధన అభ్యసనం. మరియు చరిత్ర అనేటువంటి అంశం ఉంది. 6వ తరగతిలో కొన్ని లెసన్స్ ఉన్నాయి, 7వ తరగతిలో కొన్ని లెసన్స్ ఉన్నాయి, 8వ తరగతిలో కొన్ని లెసన్స్ ఉన్నాయి. మనం చూడగలిగితే 6వ తరగతిలో ఉన్నటువంటి లెసన్స్, 7వ తరగతిలో లెసన్స్, 8వ తరగతిలో లెసన్స్ని దగ్గరగా కంపేర్ చేయగలిగితే మనకు 6వ తరగతిలో వాళ్ళ గురించి చరిత్ర రాజుల గురించి ఇవ్వడం జరిగింది. 7వ తరగతిలో వచ్చేటప్పటికి కొద్దిగా విస్తరించారు. 8వ తరగతికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క పన్ను విధానాలను ప్రస్తావించడం జరిగింది. 6, 7, 8 ఒక రకంగా టెక్స్ట్ బుక్లు రూపకల్పన జరిగితే 9, 10 టెక్స్ట్ బుక్లు మరో రకంగా రూపకల్పన చేయడం జరిగింది అకార్డింగ్ టు NCF 2005. కాబట్టి ఈ చరిత్రను మనం ఎలా బోధన చేయాలి, విజయనగర రాజుల గురించి ఎలా బోధన చేయాలి, కాకతీయుల గురించి ఎలా బోధన చేయాలి, మొఘల్స్ గురించి ఎలా బోధన చేయాల్సి ఉంటుంది అనే అంశాలను మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అదే 9వ తరగతికి వచ్చేటప్పటికి 9th క్లాస్లో మనకు ఫ్రెంచ్ విప్లవం ఏంటి, అదేవిధంగా మనకు అమెరికన్కి సంబంధించిన విప్లవం ఏంటి అనే అంశాలు పొందుపరచడం జరిగింది. 10వ తరగతులకు వచ్చేటప్పటికి రష్యా విప్లవం ఏంటి, 1919 నుండి 1950 మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధము మరియు రెండవ ప్రపంచ యుద్ధంకు సంబంధించినటువంటి సంఘటనలు ఏంటి, రష్యా విప్లవం ఏ రకంగా ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఎక్కువ అంశాలు చరిత్రలో మనకు ప్రస్తావన ఉంది. కాబట్టి కంటెంట్ను ఎలా బోధన చేయాలి అనేటువంటిదే మనకు మెథడాలజీ లేదా పెడగాజీ అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ చాప్టర్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు పెడగాజీ రావాలన్నా, మెథడాలజీ రావాలన్నా కాన్సెప్ట్ను బట్టి కొడితే రాదు. కంటెంట్ వస్తే మెథడాలజీ వస్తుంది, కంటెంట్ వస్తే పెడగాజీ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ప్రిపేర్ కంటెంట్ మనకు బాగా రాగలిగితే, కంటెంట్ మీద గ్రిప్ ఉండగలిగితే పెడగాజీ కానీ మెథడాలజీ కానీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఆ లెసన్ను ఏ పద్ధతిలో నువ్వు బోధిస్తావు, ఏ TLMను అక్కడ వాడుతావు, ఏ వనరులను అక్కడ ఉపయోగించడం జరుగుతుంది, ఏ లక్ష్యాలు అక్కడ ఉపయోగించడం జరుగుతుంది, ఏ విద్యా ప్రమాణాలను అక్కడ తీసుకోవడం జరుగుతుంది. విద్యా ప్రమాణాలు మనకు కొత్తగా మనకు లెసన్లో చేర్చడం జరిగింది. కాబట్టి 6 విద్యా ప్రమాణాలు ఏంటి, ఆ విద్యా ప్రమాణాలు ఏ విద్యా ప్రమాణాలు ఇక్కడ మనకు ఫుల్ఫిల్ అవుతున్నాయి. మీరు టెక్స్ట్ బుక్ చూస్తే టెక్స్ట్ బుక్ వెనక AS1 అని, AS2 అని, AS3 అని, AS4 అని రాయబడి ఉంటుంది. అకాడమిక్ స్టాండర్డ్ 1 అని, అకాడమిక్ స్టాండర్డ్ 2 అని వాటి మీనింగ్. సాంఘిక శాస్త్రంలో 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి, 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. అందులో మొదటి విద్యా ప్రమాణము విషయ అవగాహన, రెండవది పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, మూడవది వచ్చేసి మనకు సంబంధించినటువంటి సమాచార సేకరణ, ప్రాజెక్టు పనులు, 4 సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన, 5 వచ్చేసి పఠన నైపుణ్యాలు అంటే బొమ్మలు గీసేది, 6 వచ్చేసి మనకు దానికి సంబంధించిన ప్రశంస అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ 6 విద్యా ప్రమాణాలు ఈ లెసన్లో ఎన్ని విద్యా ప్రమాణాలను నీవు విద్యార్థికి తెలియచేస్తున్నావనేది మనకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఏ విద్యా ప్రమాణాలు ఇక్కడ నెరవేరుతున్నాయి, ఏ TLMను మనం ఉపయోగిస్తున్నాం, ఏ వనరులు మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం, ఏ బోధన ఉపగమాన్ని మనం ఉపయోగిస్తున్నాం, ఉపాధ్యాయుడు ఎలా ఇక్కడ రెస్పాండ్ అవుతున్నాడు అనేటువంటి అంశాలే మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి. కాబట్టి కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాజనీతి శాస్త్ర బోధన మరియు అభ్యసన. ఇంతకుముందు జాగ్రఫీ ఎలా చదవాలి, అదేవిధంగా అర్థశాస్త్రం ఎలా చదవాలి, తర్వాత చరిత్ర ఎలా చదవాలన్నట్టు పౌరశాస్త్రంను కూడా మనం ఎలా చదవాల్సి ఉంటుంది, స్థానిక సంస్థలనే లెసన్ను మనం ఎలా చదవాల్సి ఉంటుంది, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణం అనే లెసన్ను మనం ఎలా చదవాల్సి ఉంటుంది, ప్రాథమిక హక్కులు అనేటువంటి లెసన్ను మనం ఎలా చదవాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఉపాధ్యాయుడు ఏ ఉపగమాన్ని అనుసరిస్తాడు, ఏ పద్ధతిని అనుసరిస్తాడు, ఏ TLMను ఉపయోగిస్తాడు, ఏ విద్యా ప్రమాణాలను అక్కడ ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ రకంగా ప్రతి అంశాన్ని మీరు ఆలోచించగలిగితే ఈజీగా అక్కడ మనం ప్రశ్నించడానికి, ప్రశ్నకు సమాధానం చేయడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా మెథడాలజీని మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మెథడాలజీ మీకు స్కోర్ వస్తుంది, ఎప్పుడు పెడగాజీ మీకు స్కోర్ వస్తుంది అంటే కంటెంట్ ఉన్నప్పుడే మీకు పెడగాజీ మీద గ్రిప్ వస్తుంది. కాబట్టి కంటెంట్ అనేటువంటిది మనకు హార్ట్ ఎలా ఉంటుందో మనిషికి కంటెంట్ కూడా అలాంటిదే. కంటెంట్ ఉందంటే మెథడాలజీ వస్తుంది. మనకు ప్రధానంగా కంటెంటు, మెథడ్స్, అదే DSCకి అయితే మనకు GK అండ్ PIE ఈ 4 చాప్టర్లు ఉంటే చాలు స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టవచ్చు. కాబట్టి అత్యంత ప్రాధాన్యత
వీటికి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ కంటెంట్, ఆ తర్వాత మెథడ్స్, నెక్స్ట్ ఆప్షన్సే రిమైనింగ్ 2 సెక్షన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి హైలీ ప్రయారిటీ టు ద కంటెంట్ అండ్ మెథడ్స్. రాజనీతి శాస్త్ర బోధన అభ్యసనం ఎలా చేయాలనేటువంటిది. తర్వాత వనరులు అంటే టీఎల్ఎం, ఎలాంటి టీఎల్ఎంను మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత మ్యాపులు ఏంటి, చార్ట్లు ఏంటి, గ్రాఫ్లు ఏంటి, 3D ఉపకరణలు ఏంటి, ఎలా మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక బ్లూ చార్ట్ ద్వారా బ్లూ ప్రింట్ తీసుకొని మనకు ఫ్లో చార్ట్ తీసుకొని దాని ఆధారంగా మనం వనరులను తీసుకుందాం. తర్వాత క్షేత్ర పర్యటనలు అంటే ఏంటి, మ్యూజియంలు అంటే ఏంటి, అదేవిధంగా విహారయాత్రలు అంటే ఏంటి, ప్రాజెక్ట్ పనులు అంటే ఏంటి అనే అంశాలు ఇక్కడ మనం నేర్చుకోబోతాం. దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్. చివరికి వెరీ ఇంపార్టెంట్ వన్, మూల్యాంకనము, ఎవాల్యుయేషన్. మనకు బోధన ఉపాధ్యాయుడు చేసిన తర్వాత, విద్యార్థుల అభ్యసన చేసిన తర్వాత బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థికి మధ్య ఎలాంటి అభ్యసన అనుభవాలు జరిగాయి, విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడు, ఉపాధ్యాయుడు ఎంత బోధన చేశాడు, విద్యార్థుల్లో ఎన్ని అభ్యసన సామర్థ్యాలు నెరవేరాయి, విద్యా ప్రమాణాలను ఎన్ని సాధించాము అని తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు మనకు ఒక మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఈ మూల్యాంకనమే కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని ఈ మధ్య మనం తీసుకొని రావడం జరుగుతుంది. సిసిఈని ఒక ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మూల్యాంకనంలో మనకు రకాలు ఏంటి, మదింపు అంటే ఏమి, మూల్యాంకనం అంటే ఏమి, వాటి మధ్య తేడా ఏముంటుంది, పరీక్ష అంటే ఏమి, నికష అంటే ఏమి, మాపనం అంటే ఏమి, మూల్యాంకనం అంటే ఏమి, మదింపు అంటే ఏమి, ఈ మదింపులో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎలా చేయడం జరుగుతుంది, సమ్మేటివ్ అసెస్మెంట్ ఎలా చేయడం జరుగుతుంది, 4 ఫార్మేటివ్లు ఎలా నిర్వహిస్తారు, తర్వాత 2 సమ్మేటివ్లు ఎలా నిర్వహిస్తారు, ఫార్మేటివ్ అసెస్మెంట్లో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకి ఎన్ని మార్కులు ఉంటాయి, రాత అంశాలకు ఎన్ని మార్కులు ఉంటాయి, ప్రాజెక్ట్ పనులకు ఎన్ని మార్కులు ఉంటాయి, అదేవిధంగా మనకు ఎగ్జామ్కి ఎన్ని మార్కులు, లఘు పరీక్షకి ఎన్ని మార్కులు ఉంటాయి, ఎలా మార్కులు ఇవ్వవలసి ఉంటుంది, లఘు పరీక్షను ఎలా నిర్వహించాల్సి ఉంటుంది అనే అంశాలు మనం తీసుకోవడం జరుగుతుంది. ఫార్మేటివ్ టెస్ట్ను కండక్ట్ చేస్తాం. అదేవిధంగా సమ్మేటివ్ టెస్ట్ నిర్వహించేటప్పుడు 6 విద్యా ప్రమాణాలకు అత్యధికంగా ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు ఉంటాయి, ఏ విద్యా ప్రమాణానికి తక్కువ మార్కులతో మనం ఒక ప్రశ్నాపత్రాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇంతకుముందు సిసిఈ ప్రవేశపెట్టినప్పుడు 80 మార్కులకు పరీక్ష పెట్టి 20 మార్కులకు అంతర్గత అంశాలకు మార్కులు ఇచ్చేది. మరి తర్వాత ఇప్పుడు మొత్తం 100 మార్కులకే పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు అనేది మన ఈ మదింపు ప్రక్రియలో తెలుసుకోవడం జరుగుతుంది. సిసిఈని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, సిసిఈకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భావనలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి కొత్తగా చేర్చినటువంటి అంశాలు, రూబ్రిక్స్ అనే పదమైతేనేమి, పోర్ట్ఫోలియో అనేటువంటి పదమైతేనేమి, అదేవిధంగా సంఘటన రచనావళి, అనెక్టోడల్ టెస్ట్ అంటారు. కాబట్టి మూల్యాంకనం అనే లెసన్ తీసుకున్నప్పుడు ఒక కొత్త పదం కనిపిస్తుంది, దట్ ఈజ్ రూబ్రిక్స్. అదేవిధంగా పోర్ట్ఫోలియో అనే పదం కనిపిస్తుంది, దట్ ఈజ్ పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్. అంటే పోర్ట్ఫోలియో అంటే ఏమి, రూబ్రిక్స్లు అంటే ఏంటి, సింపోజియం అంటే ఏంటి, ఎలా తీసుకోవడం జరుగుతుంది, ఇట్లాంటి వాటికి సిమ్యులేషన్ ప్రక్రియ అంటే ఏంటి, ఇలాంటి వాటి మీద మనకు క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి వాటిని మనం ఒకసారి దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్స్ని 10 చాప్టర్స్ని మనము ఇందులో ఇంపార్టెంట్ ఆధారంగా, ప్రాధాన్యత ఆధారంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ టోటల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఒక లెసన్ సిలబస్ను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ మొత్తం 10 చాప్టర్లకు అనుగుణంగా ఈ 10 చాప్టర్లను బేస్ చేసుకొని మనకు బేసిక్ ఇన్ఫర్మేషను 3వ చాప్టర్లోను, 2వ చాప్టర్లోను, చివరి చాప్టర్లో ఫస్ట్ వాటన్నిటిని నేను ఇంటిగ్రేట్ చేస్తూ ఫస్ట్ టోటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సోషల్ పెడగాజీలో ఉన్నటువంటి అంశం, ఎలా సోషల్ పెడగాజీని తీసుకొని రావడం జరిగింది అనేది చెప్పిన తర్వాత ఒక్కొక్క లెసన్ నేను ప్రస్తావించుకునే ప్రయత్నం చేస్తాను. సాంఘిక శాస్త్రం యొక్క సమైక్య అధ్యయనము, పరిచయం అనేటువంటి చెప్పిన తర్వాత నెక్స్ట్ ఉద్దేశాలు, లక్ష్యాలు అనేటువంటి వాటి లెసన్కి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క లెసన్ని మనము నీట్గా కూలంకుషంగా చర్చించుకుంటూ గత ఎగ్జామినేషన్లో ఏదైనా ఇంపార్టెంట్ ప్రశ్నలు వచ్చి ఉంటే ఒక ఆ ఏరియాలో 1 or 2 పాయింట్స్ కూడా మనము డిస్కస్ చేసుకుంటూ 1 by 1 మనం చెప్పే ప్రయత్నము చేద్దాం.
కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఆఫ్లైన్లో ఎలా బోధిస్తున్నామో ఆన్లైన్లో కూడా అలాగే బోధించేటువంటి విధానాన్ని మన అవనిగడ్డ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఈజీ మెథడ్లో ఒక అంశాన్ని ఎలా గుర్తించుకోవాలి అనేటువంటిది అదే ధోరణిలో మనం టీచింగ్ చేసేటువంటి ఒక ప్రయత్నము చేస్తాం. ఎంత చదివామన్నా కాదు, ఎంత గుర్తుపెట్టుకున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రశ్న ఎలా వస్తుంది, ఎలా సమాధానం చేయాలి అనే ఆలోచన సరళి మనం మారాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మారాలి అంటే, ఒక వ్యక్తి జీవన సరళి మారాలి అంటే వాళ్ళ ఆలోచన సరళి మారాలి అంటారు. మనకు ఉద్యోగం రావాలంటే కూడా మనం చదివే విధానంలో మార్పు రావాలి, మనం చదివే ఆలోచనలో మార్పు రావాలి. అలాంటి వాటిని మేము అందించేటువంటి ప్రయత్నము చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనకు టోటల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ప్రతి మౌలిక అంశాన్ని చర్చించిన తర్వాత ఒక్కొక్క లెసన్ని నేను ఇంట్రడక్షన్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది.